श्री महागणाधिपति नमः। भारत माता की जय। जय श्री राम, 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 जय श्री राम। నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరంలో అనేక ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఈ ప్రాంతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రికి దగ్గరగా 30 కిలోమీటర్ల దూరం ఉన్న గోకవరం గ్రామంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందువులందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన రోజు ఈరోజు. బంగ్లాదేశ్లో 440 మంది హిందువులను, క్రైస్తవులని, నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, హిందువులను, క్రైస్తవులని అలాగే బౌద్ధులను బంగ్లాదేశ్లో అత్యంత పాశవికంగా దారుణమైన రీతిలో హింసించడం జరుగుతుంది. దారుణంగా అంటే సత్యపరంగా ఇది చెప్పడం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పురుషుల్ని, స్త్రీలని బట్టలు తీసి నగ్నంగా తయారు చేసి మర్మావయాల మీద భారతదేశం అంతా ఎంతో పవిత్రంగా కొలుచుకునే స్త్రీమూర్తి యొక్క గర్భగుడి లాంటి మానాలపైన యాసిడ్ పోసి అలాగే వక్షోజాలను పోసి నానా విధాలుగా హింసించి దారుణంగా 440 మంది చంపారు. పురుషులు కూడా మర్మాంగాలు కోసి ఎన్నో రకాలుగా బాధ పెడుతున్నారు, పాశవికంగా చంపుతున్నారు. అదే కాకుండా కోల్కతాలోని ఈ ఒక డాక్టర్, ట్రైన్లో ఉన్న డాక్టర్ని అత్యంత దారుణంగా రేప్ చేసి బాధలు భరించలేనంత హింసించారు. ఆవిడ కొన ప్రాణంతో ఉన్న వీడియో కూడా అందరికీ దొరికింది. దానిలో మాట్లాడలేని పరిస్థితిలో ఈ నరాల చుట్టూ, మెడ చుట్టూ నరాలు అవి పొంగిపోయి ఇంత లావున మోపుతాడులా నరం ఉబ్బిపోయింది. ఎంత దారుణంగా హింసించారో మీరు అర్థం చేసుకోండి. అటువంటి దారుణమైన స్థితిలో ఉన్న ఆ లేడీని చనిపోయిన తర్వాత దానికి నిరసనంగా డాక్టర్లు ర్యాలీ చేస్తున్న, మన నిరాహార దీక్ష చేస్తుంటే 7,000 మంది ఎవరికి తెలియకుండా హిందువులు ఆ డాక్టర్ మీద దాడి చేశారు. ప్రభుత్వానికి తెలీదా? నేను హిందూ మతానికి సంబంధించిన దారుణమైన వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేరున చెప్తున్నాను. నేను ఇది కేంద్రం వరకు కూడా వెళ్ళాలి. ये बात उधर सेंट्रल तक पहुंचना चाहिए मेरे को. अभी ये बात है ना, अभी तो नरेंद्र मोदी और सेंट्रल मिनिस्टर वो लोग भी इंस्ट्रक्शन दिया था. इधर भी ये हिंदू जागो कार्यक्रम तो वो चल रहे, उसका बारे में पूरा इंफॉर्मेशन सेंट्रल गवर्नमेंट के पहुंचना चाहिए बोल के तो गवर्नमेंट ने भी ये इंस्ट्रक्शंस दे दिया था. मैं अपना जो ये कार्यक्रम जो भी है उधर पहुंचा चाहिए. I wanted this information, I wanted this whatever the rally is going on here, this should be reached to central government also, because Andhra Pradesh is also now realizing, every Hindu is getting realized. So we are supporting to all Hindus, we are supporting to all Christians, we are supporting to all Muslims, but not to the against what is the not against the Indian nation. Indian nation, it's not against Indian nation. So that we are all support to Hinduism. That's what I am saying. Whatever the village is, it's a small village, but the Hinduism is now realizing and people are now awakening. So this is the information I wanted to send to the central government. So అంతేకాకుండా నేను ఈ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు చెప్పారు. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడెక్కడైతే ర్యాలీలు జరుగుతున్నాయో ఆ ర్యాలీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి చేరాలని చెప్పారు. ఎందుకనంటే భారతదేశాన్ని మతోన్మాదం కమ్ముకుంటుంది. ఈ మతోన్మాదాన్ని అరికట్టడానికి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క మహానుభావుడు ఉన్నాడు. అలా ఇక్కడ మన తమిళనాడులో అన్నామలై, అలాగే తెలంగాణలో మన లలితా మేడం, అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే పురంధరేశ్వర్ ఉన్నారు, కొత్తపల్లి గీతా గారు ఉన్నారు. నేను కూడా ఈ రాబోయే రోజుల్లో అక్టోబర్ నుంచి నేను భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడానికి నేను అన్ని విధాల కార్యక్రమాలు ముందంజ వేస్తున్నాను. తర్వాత చాలా విశిష్టంగా, చాలా విస్తృతంగా నేను హిందూ ధర్మం వైపు సాగుతూ హిందువులను కాపాడుకుంటూ మత సామరస్యాన్ని నెలకొల్పుతూ చాలా ప్రత్యేకంగా చెప్తాను. నాకు ఏ మతం మీద, ఏ కులం మీద, ఏ జాతి మీద కూడా నాకు ఎటువంటి విచక్షణ లేదు. నాకు అసలు అన్ని మతాలని, కులాలని, జాతులని ఒకే కంటితో చూస్తున్నాను నేను. కానీ మతం అంటే దేవుడు కాదు. చాలామంది మతాన్ని దేవుడికి లింక్ చేసి మన భారతీయులందరూ, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే ప్రత్యేకించి నేను చెప్తాను, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ ఇటువంటి వాళ్ళు దుర్మార్గులు, కొంచెం స్టాలిన్ లాంటి కొంతమంది దుర్మార్గున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక మతానికి కొమ్ము కాసి భారతీయులందరినీ అన్నదమ్ములా బ్రతుకుతున్న క్రైస్తవుల్ని, ముస్లింస్ని, హిందువుల్ని విడదీసి మతాల యొక్క చిచ్చు రేగొట్టి అందరినీ కూడా చాలా దుర్మార్గంగా భారతదేశాన్ని చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా తప్పిది. మేము దీన్ని సహించము. రాబోయే కార్యక్రమంలో నా నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేసి
చుట్టుపక్కల కాకుండా రాష్ట్రం అంతా కూడా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన తరఫున నేను ధర్మరక్షణ కోసం, హిందూ ధర్మరక్షణ కోసం చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందించి రాష్ట్రం అంతా తినడానికి కూడా నేను అనేక విధాలుగా నేను ప్రయత్నాలు చేపడుతున్నాను. ఏ హిందూ మీదన ఎటువంటి దాడి జరిగినా, భారతదేశంలో ఏ మూల నుంచి మమ్మల్ని కాంటాక్ట్ చేసినా కూడా నేను ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ఆ హిందూని కాపాడడం కోసం, హిందూ మీద ఏదైనా మానసికంగా కానీ శారీరకంగా కానీ దాడి జరిగితే వాడికి అండగా నిలబడుతూ ఎవడైతే అటువంటి పనులు చేశాడో వాడు తొక్కదీయడం కంటే దాడి హింసించడానికి చేతిలోకి చట్టాన్ని తీసుకుని కాదు, చట్టపరంగా వాడి తొక్కదీయడానికి అంటే భారత రాజ్యాంగాన్ని ఆశ్రయించి నేను వాడు తొక్కదీయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక హిందువుల కోసమే నేను చేయట్లేదు. అలాగే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా దాడి చేసినా నేను సహించను. మానవతా ధర్మం ప్రకారం బ్రతకాలి. మనం అందరం మానవులు, తర్వాతే మతం పుట్టింది. కానీ అదంతా వదిలేసేసి స్వార్థపూరితులు రాజకీయ నాయకులు తమ పబ్బాలు గడుపుకోవడం కోసం మతాలకి కొమ్ములు కాస్తూ మనందరినీ విడదీస్తున్నారు. దీన్ని ఆపడం కోసమే మా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన దాదాపుగా 100 గ్రామాల్లో నియోజకవర్గంతో కూడా అనేక ధర్మ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హైందవ చైతన్యం లేకుంటారని చెప్పిన మహిళల్లో హైందవ చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుకనే కార్యక్రమాన్ని పెట్టి లాస్ట్ ఇయర్ 100 గ్రాముల బంగారం ఇచ్చాం. ఈ సంవత్సరం 500 గ్రాముల బంగారాన్ని ఒక్కొక్క మహిళామూర్తికి 17,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్క మహిళామూర్తికి ఒక్కొక్క గ్రాము బంగారు వరలక్ష్మి రూపు వచ్చేలాగా కార్యక్రమాన్ని రూపొందించాం. ఇదంతా రాజకీయ పరంగా చెప్పట్లేదు. నేను చాలామంది తప్పుడు అభిప్రాయాలతో ఉన్నారు. రంపచోడవరం గ్రామం నా నియోజకవర్గానికి సంబంధించింది కాదు, కానీ నేను అక్కడ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఎందుకంటే గిరిజనులు, వాల్మీకులు కూడా నా సోదరులు, సోదరిమణులు. నేను వాళ్ళ శ్రేయస్ కోసం కూడా నేను తీరుస్తాను. మా నియోజకవర్గం పరిధి దాటి ఎన్నో కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. నేను మా నియోజకవర్గంలో మాత్రమే చేయట్లేదు. నమస్కారాలు తెలుపుకుంటూ నా యొక్క కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకుని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే పోలీస్ శాఖల వారికి, మా పవన్ కుమార్ గారు ఎవరైతే పోలీస్ శాఖ ఎస్ఐ గారు ఉన్నారో వారికి, వారి యొక్క అసిస్టెంట్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అవడానికి కారణమైన అందరికీ కూడా పేరు పేరున ఎవరైతే ప్రతి ఒక్కరూ ఏ గ్రామం నుంచి వచ్చారో ప్రతి ఒక్కరికి, మహిళలకి అలాగే ప్రతి పురుషుడికి కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, రాబోయే కాలంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా అనేక ధర్మ కార్యక్రమాలు చేయడమే కాకుండా హిందువులందరికీ కూడా అండగా నిలబడుతూ అవసరమైతే లీగల్ స్థాయిలో సుప్రీంకోర్టు వరకు వెళ్తానని చెప్పే నా సత్తా నాకుంది. సుప్రీంకోర్టులో కూడా నేను ఫైటర్గా సత్తా నాకుంది. అంత స్థాయి వరకు నేను ఫైట్ చేస్తూ హిందూ ధర్మాన్ని రక్షిస్తానని చెప్తూ, ఎవరికి కూడా ఏ మాతృమూర్తి, ఏ స్థమూర్తికి కూడా ఎటువంటి ఆపదగా కలిగినా మీ కంబాల శ్రీనివాసరావు తోడుగా ఉంటాడు. ఏ హిందువు కానీ, ఏ క్రైస్తవుడు కానీ, ఏ మహమ్మదీయుడు కానీ ఏదైనా మానసికంగా శారీరక దాడి జరిగితే కంబాల శ్రీనివాసరావు అండగా ఉంటాడు. మనం అందరం భారతీయులం, తర్వాతే మతస్థులం. మతానికి దేవుడికి సంబంధం లేదు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మతానికి దేవుడికి ముడిపెట్టి చాలామంది రాజకీయ నాయకులు, చీఫ్ మినిస్టర్లు కూడా అవుతున్నారు. చాలా పొరపాటుదమ్మా. యేసు ప్రభు కానీ, అల్లా కానీ దుర్మార్గునికి ఓటేమని ఎవడు చెప్పడు. మంచి వాళ్ళని ఎన్నుకోండి, మంచి రాజకీయవేత్తలను ఎన్నుకోండి, దేశాన్ని అభివృద్ధి పరిచే నాయకులను ఎన్నుకోండి. నరేంద్ర మోడీ గారి త్యాగమూర్తి, భార్యాబిడ్డలను వదిలిపెట్టి ఆయన ఎంతో సేవ చేస్తున్నాడు దేశానికి. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలివైన, ఎన్డీఏలో ఉండి చాలా తెలివైన వ్యక్తి, ఆయన కూడా గళం విప్పాలి. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ప్రత్యేకించి హిందువుల మీద ప్రత్యేకించి ఆయన అయితే చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అందరూ మన చేతులెత్తి నిలబడి జై పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఆయన చాలా ప్రత్యేకించి హిందూ ధర్మం కోసం ఆయనకి ఇది వరకు నేను మామూలుగా ఆయన పవన్ కళ్యాణ్కి అభిమాని, నా అల్లుళ్ళు ఇద్దరు అయితే మాత్రం వీరాభిమానులు, నేను అభిమానినే. కానీ ఎప్పుడైతే ఆయన హిందూ ధర్మం కోసం పోరాటం మొదలుపెట్టాడో, ఆయన ఎప్పుడైతే గళమిప్పాడో ఆ రోజు నుంచి కూడా నేను ఆయన అభిమానిగా మారాను. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా నరేంద్ర మోడీ గారికి అభిమాని కాబట్టి భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అవబోతున్నాను. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి, చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అనేక విధాలుగా హిందూ ధర్మాన్ని రక్షించుకోవడంలోని, మానవతావాదాన్ని రక్షించుకోవడంలో ముందుంటారని తెలియజేస్తూ మీ కంబాల శ్రీనివాసరావు. జై భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.